వేములవాడ రాజన్న గోశాల ఇటీవల కోడెలు మృత్యువాత చెందడం దురదృష్టకరమని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్రావు అన్నారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్రావు కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని, ఘటనపై హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. పూర్తి స్థాయి నివేదిక రాగానే నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని, ప్రతి కోడెకి జియో ట్యాగ్ చేయడంలో ఆలస్యం జరిగిందని, కోడెల సంరక్షణ కోసం అదనంగా సిబ్బంది కేటాయిస్తున్నామని, అలాగే పర్మనెంట్ గా వెటర్నరీ డాక్టర్లను నియమించనున్నట్లు కమిషనర్ తెలిపారు. ప్రస్తుత గోశాల చిన్నగా ఉండడంతో కొత్తగా 53 లక్షలతో గోశాలను ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు వేములవాడ ముఖ్యంగా 2 పనుల మీద రావడం జరిగింది. ఒకటి గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ విప్ గారు వారితో టైం ఫిక్స్ చేసుకొని జిల్లా కలెక్టర్తో ముందుగా ఒకసారి ఈ మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని ఏ రకంగా ఫాస్ట్గా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రణాళికలు ఏ రకంగా సంసిద్ధం చేసుకోవాలి, అట్లాగే అది ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనం ఈ టెంపుల్ని ఎక్కడ నడపాలి, ఏ రకంగా నడపాలి, దానికి కావాల్సిన వర్క్స్కి ఏ రకంగా మనం అనుమతులు ఇవ్వాలి అనేది ఒకసారి పర్సనల్గా ఇన్స్పెక్ట్ చేస్తే అవగాహన వస్తుందన్న ఉద్దేశం మీద ఎమ్మెల్యే గారితో టైం ఫిక్స్ చేసుకొని ఈరోజు రావడం జరిగింది. దీనికి జిల్లా కలెక్టర్ గారిని కూడా ఆహ్వానిస్తే వారు కూడా వస్తున్నారు. ఒకసారి టోటల్ అంతా విజిట్ చేసి ఏ రకంగా ఉంటుంది అనేది ఫైనలైజ్ చేస్తాం. అలాగే స్థపతి కూడా వచ్చున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి నేను జాయిన్ అవ్వడానికి ముందే ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఈఓ అందరూ కలిసి శృంగేరిపేటను కూడా ఆల్రెడీ సందర్శించి వారి యొక్క సూచనలు కూడా స్వీకరించడం జరిగింది. శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడానికి ప్రభుత్వం అంగీకరించింది కాబట్టి ఇంకా త్వరలో పనులు ప్రారంభించడానికి కావాల్సిన చర్యలు, ల్యాండ్ ఎక్విజిషన్కి కావాల్సిన చర్యలు అన్నీ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. ఇకపోతే రెండో పాయింట్ ఏంటంటే, నిన్న ఇక్కడ జరిగిన కొంత దురదృష్టకర సంఘటన, కొన్ని గోవులు కోడి దూడలు చనిపోవడం అన్ని పేపర్లో మనం చూసాం. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో అన్నింటిలో బాగా వచ్చింది. అన్ని స్థాయిల్లో దీని మీద విచారం వ్యక్తం చేయడం జరిగింది. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఏం చేయాలనే దాని మీద వెంటనే ప్రభుత్వం ఉత్తర్వులు తీసుకొని ఇమ్మీడియట్గా ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసి వారు వచ్చి సందర్శించారు. అటు టెక్నికల్గా, అడ్మినిస్ట్రేటివ్గా ఏం తప్పులు జరిగాయన్నది వాళ్ళ ఒక సంక్షిప్తమైనటువంటి నివేదిక ఇచ్చారు. అది కూడా ఆ నివేదిక తీసుకొని రావడం జరిగింది. ఒకసారి దాన్ని కూడా పరిశీలించి బాధ్యులు ఎవరన్నా ఉంటే ప్రత్యేకంగా ఇది ఇంటెన్షన్తో జరిగిందా, తప్పిదం వల్ల జరిగిందా, యాక్సిడెంటల్గా జరిగిందా, ఏదైనా వైరస్ వల్ల జరిగిందా, ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన నివేదికను మరోసారి పరిశీలించి జిల్లా కలెక్టర్ గారు దీన్ని చాలా జాగ్రత్తగా మానిటర్ చేసి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దూడలను కూడా వెంటనే చేయమని ప్రభుత్వం ఆదేశించినందువల్ల ఆల్రెడీ నిన్నే స్టార్ట్ చేసినట్టు చూసాం. సో అది కూడా ఆ యాంగిల్లో కూడా పరిశీలించి ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకొని అన్ని గోశాలల్లో, దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న అన్ని గోశాలల్ని కూడా చక్కగా ఆధునీకరించడం కోసం, అదే రకంగా ఆరోగ్యపరమైన సమస్యల్ని వెంటనే ఏ రకంగా పరిష్కరించాలి, ఫీడ్ ఏ రకంగా చూడాలనేది అందరి ఈఓలకి, ఏసీలకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి నిన్న వెరిఫై చేయించడం జరిగింది. అన్ని ప్రాంతాల నుండి కూడా నివేదికలు తెప్పించుకొని దాని మీద ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తుంది.